వెల్కమ్ టు జయ బ్లాగ్స్. ఇదైతే కందిపప్పు అండి. కందిపప్పుది ముద్దపప్పు చేస్తాము. తర్వాత పూర్ణం పప్పు. ఇది పూర్ణం అయితే చేస్తున్నామేమో. పూర్ణం రెడీ అవుతుంది. ఉగాది స్పెషల్ ఏమేమి వండామంటే అన్నము, సాంబారు, వంకాయ, సప్పడపప్పు ఇవైతే వండానండి. ఇగో నేనైతే చేస్తున్నది సాంబారు తాలిపేస్తున్నానండి. సాంబార్ అయితే వండుతున్నా. మళ్ళా బూరెలు వండినానండి. సారీ, బూరెలు చెప్పలేదు కదా, బూరెలు స్పెషల్ అయితే ఉగాది స్పెషల్ బూరెలు. ఇగో సాంబారు తాలిపిస్తున్నా. ఎలా ఎలా అంటే ఆయిల్ వేసి ఆవాలు, అల్లము, ఎల్లిగడ్డ, మిరపకాయలు, జీలకర్ర అవైతే తాలింపుకి వేసుకున్నానండి. మళ్ళీ బండ పువ్వు, తర్వాత కానీ ఆకుంటే ఆకు, తాలిపాకు ఉంటుంది కదా అది, తర్వాత కలియమాకు కూడా వేయాలండి, కొత్తిమీర అవి వేసుకున్నాక ఇవన్నీ వేసిన తర్వాత ఉప్పు, కారము, మసాలా వేసి వీలైతే గ్రేవీగా వస్తుంది. గ్రేవీ వచ్చిన తర్వాత ఇందులో కొంచెం చింతపండు నీళ్ళు పోసి, చింతపండు నీళ్ళు కొంచెం ఉడకనిచ్చిన తర్వాత ఇదైతే పూర్ణంకు శనగపప్పు వేసాం కదా, శనగపప్పు నుంచి ఉడికించిన నీళ్ళు అయితే తీయాలి. కొన్ని ఉడికించిన నీళ్ళు ఇందులో వేసి అదైతే దాన్ని ఏమంటారంటే కట్టు సాంబారు అని అంటారు. మా తెలంగాణలో ఇదైతే స్పెషల్ అండి, కట్టు సాంబారు. మేమున్న ఏరియాలో. ఏవో సాంబారు రెడీ అయిన తర్వాత అయితే బూరెలు అయితే వేసినామండి. లాస్ట్ మొత్తం వంట అయితే చూపించలేనండి, ఏమనుకోకండి. ఎందుకంటే నా దగ్గర ఫోన్ వచ్చినప్పుడు నేను వీడియో తీసుకుంటా. ఇందులోనైతే వీడియో తీసుకుంటే అయితే పెట్టిన వంకాయ, ఒకవైపు సాంబార్ అయితే రెడీ అయింది. రెడీ అయిన తర్వాత ఇగో ఇలా అయితే సూపర్ కలర్గా టేస్ట్ అయితే చాలా బాగా ఉంటుందండి. మా వంటకాలు అయితే ఇదే. ఇగో మా తోటి కోడళ్ళు అయితే బూరెలు మా అత్తమ్మ వేస్తుంది, ఒక్కొక్క తోటి కూరలు పిండి కలుపుతుంది, ఒక ఆమె కాలుస్తున్నది. నేనైతే నైవేద్యం పెట్టొచ్చి మేమైతే అన్నం తిన్నామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సరేనా మరి, బాయ్ అండి.